మనం ఇప్పుడు ప్రస్తుతము ఇజ్రాయెల్ దేశంలోని స్ట్రాబెర్రీ తోటలో మన హైడ్రోఫోనిక్స్ విధానంలో సాగు చేసే స్ట్రాబెర్రీ తోటల్లో ఉన్నాము. వీళ్ళు స్ట్రాబెర్రీ తోటలో మనలా కాకుండా నేలపైన కాకుండా ఇట్లా నేల సహాయం లేకుండా పర్లైట్ మనము కోకోపిట్ లాంటి మెటీరియల్లో గ్రో చేస్తారు. ఇందులో మామూలుగా ఏంటంటే ఇట్లా ప్లాస్టిక్ ట్రేలు ఉపయోగించి ఈ ప్లాస్టిక్ ట్రేలో ఈ థర్మోకోల్ బాక్స్లలో పర్లైట్ అనే మెటీరియల్ని యూజ్ చేసి అందులో ఈ మొక్కలను పెంచడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ పగటి కాలం ఎక్కువగా ఉండడం వలన ఇలా రన్నర్స్ అంటే ఫ్రూట్స్ రాకుండా ఇలాంటి రన్నర్స్ శాఖీయ పెరుగుదల ఎక్కువగా ఉండడం జరిగింది. ఇది ధోనిలో ఈ ప్లాస్టిక్ ట్రేలో వచ్చేసి ఈ డ్రిప్ ద్వారా వచ్చిన వాటరు దీని ద్వారా ఈ ట్రే ద్వారా బయటికి రావడం జరుగుతుంది. అదే ఈ తిరిగి ఈ వాటర్ను వాళ్ళు మళ్ళీ వేరే పంటకు వాడడం జరుగుతుంది. దీనివల్ల నీటి యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి అన్ని డ్రిప్ ద్వారానే నీటిలో కరిగే ఫర్టిలైజర్స్ను వీళ్ళు వాడడం జరుగుతుంది. ఈ తోట వచ్చేసి ఇది కొత్త పంట, కొత్త అక్కడ నుంచే వచ్చిన రన్నర్స్ని తీసుకొని కట్ చేసుకొని ఇందులో పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇందులో ఈ పర్లైట్ అనేది ఈ తెల్లటి పదార్థం వచ్చేసి పెర్లైట్ అనే పదార్థము. ఈ పెర్లైట్ నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుతుంది. దాదాపు కోకోపిట్ కంటే 2 నుంచి 3 రెట్ల వరకు ఎక్కువ నీటిని నిల్వ ఉంచుతుంది. కాబట్టి ఈ 365 రోజులు ఇది పండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ విధంగా నీటితో సంబంధం లేకుండా ఈ స్ట్రాబెర్రీ పంటలను సాగు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ వేరు సంబంధిత వ్యాధులు రాకుండా మంచి దిగుబడులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉండడానికి ఉంది. దీనిలో దాదాపు వీళ్ళు ఇక్కడ పండించిన స్ట్రాబెర్రీ పంటలన్నిటిని బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి మంచి లాభాలను పొందడం జరుగుతుంది.